నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న పవన్. సమస్యలపై సినిమా థియేటర్ ద్వారా ప్రజలతో ముఖాముఖి. ఆధునిక హంగులతో నేడు 103 రైల్వే స్టేషన్లు ప్రారంభం. రాజస్థాన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని. విదేశాలకు చెక్కేసిన మద్యం మాఫియా కీలక పాత్రధారులు. ముడుపుల సొమ్ము హవాలా మార్గంలో మళ్లించినట్లు గుర్తింపు. సజ్జల కుటుంబీకుల చెర నుంచి అటవీ భూములకు విముక్తి. 63 ఎకరాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు. అల్లూరి జిల్లా సీతగుంట సెంటర్ వద్ద గంజాయి పట్టివేత. 400 కిలోలు స్వాధీనం, 2 అరెస్ట్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మన ఊరు మాటామంతి పేరిట వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ నుంచి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. టెక్కలి సమీపంలోని రావివలస నుంచి 300 మంది ప్రజలతో మాట్లాడనున్నారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడతారు. తాగునీరు, ఆసుపత్రి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రజలతో చర్చించనున్నారు. 175 నియోజకవర్గాల్లోని గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్ యోచిస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అభివృద్ది చేసిన పలు రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఇవాళ రాజస్థాన్ పర్యటనకు వెళ్లనున్న మోదీ ఇక్కడి నుంచి అమృత్ స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట, తెలంగాణలోని బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 సహా మొత్తం 103 స్టేషన్లను ప్రధాని ప్రారంభిస్తారు. అమృత్ స్టేషన్లు ప్రయాణికులకు సౌకర్యాలతో పాటు కనెక్టివిటీని పెంచుతాయని ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్థానిక కళాకృతులు, సాంస్కృతిక వారసత్వానికి స్టేషన్ల అభివృద్దిలో ప్రాధాన్యమిచ్చినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. Honorable Prime Minister will inaugurate the first batch of 103 stations spread throughout the country. Everywhere our attempt has been to incorporate the local architecture, the cultural heritage of the area, so that the stations are built for 50 years. They can keep serving the people for the next 50 years. After this large batch of 103 stations, another 100 stations will be ready in the coming 8 months, and then by 2027 about 500 stations will be ready. వైసీపీ హయాం నాటి మద్యం మాఫియాలో మరికొందరు పాత్రదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం ముడుపుల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించడంలో కీలకంగా వ్యవహరించిన 5గురు విదేశాలకు చెక్కేశారు. వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో వ్యవస్థీకృతంగా సాగిన మద్యం మాఫియా లోతుల్లోకి వెళ్లే కొద్దీ కొత్త పాత్రలు బయటికొస్తున్నాయి. మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో రాజకేశిరెడ్డి కీలకమైతే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రధారులు మరికొందరున్నారు. ఇందులో 6గురి పాత్ర కీలకమని విచారణ బృందాలు గుర్తించాయి. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే వీరిలో 5గురు తట్టాబుట్టా సర్దుకొని విదేశాలకు పారిపోయారు. 4గురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, మరొకరు థాయిలాండ్ లో ఉన్నట్లు గుర్తించారు. వీరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. సిబిఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో బూనేటి చాణక్య మాత్రం విఫలమై ఇటీవలే చెన్నై విమానాశ్రయంలో చిక్కారు. రాజకేశిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసిన చాణక్య అక్రమ నగదు వసూళ్లలోనూ కీలక పాత్రధారిగా ఉన్నారు. ఆస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పీ, వైట్ షార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గోల్డెన్ వ్యాలీ బ్రూస్ అండ్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ, సెలర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వంటి డొల్ల కంపెనీల కార్యకలాపాలు చూసేవారు. పరారీలో ఉన్నవారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రాజకేశిరెడ్డికి ప్రధాన అనుచరుడు కిరణ్ కుమార్ రెడ్డి. తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడైన కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో డీకార్ట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి తర్వాత మద్యం మాఫియాలోకి ప్రవేశించారు. టెక్కార్ ఇన్నోవేషన్స్, ఎయిరార్క్ స్పేస్ టెక్నాలజీస్, టెక్సీ స్మార్ట్ మొబిలిటీ, డీకార్ట్ లాజిస్టిక్స్, నిరాన్ డిజైన్, టెక్కార్ టెక్నాలజీస్, కెకార్ట్ లాజిస్టిక్స్, టెక్కార్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వంటి
8 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ కంపెనీల ద్వారా కోట్ల సొమ్మును విదేశాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. మద్యం ముడుపుల సొమ్ము వసూల్లో కీలకంగా వ్యవహరించిన సైఫ్ అహ్మద్ కూడా పరారీలో ఉన్నారు. శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్ రాజకేశిరెడ్డి సూచనలకు అనుగుణంగా డిస్టిలరీల నుంచి సొమ్ములు వసూలు చేసి వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు, అమ్మకాల సమాచారం అంతా ఆయన చేతుల్లోనే ఉండేది. ఏ కంపెనీ నుంచి ఎంత రావాలనే లెక్కలన్నీ సైఫ్ వద్దే ఉండేవి. ఫ్లై పిజియాన్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరించారు. సికింద్రాబాద్ లోని టీచర్స్ కాలనీకి చెందిన వరుణ్ కుమార్ లీలా డిస్టిలరీస్ కు ఆంధ్రప్రదేశ్ హెడ్ గా వ్యవహరించారు. డిస్టిలరీకి సంబంధించిన సబ్లీజులు, మద్యం ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు సహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు ఆయనే చూశారు. మద్యం మాఫియాలో మరో కీలకమైన వ్యక్తి బొల్లారం శివకుమార్. అదాన్ డిస్టిలరీ డైరెక్టర్ గా ఉన్న ఆయన సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీ అమ్మకాలు చేసి పెద్ద ఎత్తున ముడుపులు పంపిణీ చేశారు. నిధుల సర్దుబాటు, ఇతర ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగాయి. ఇక మద్యం ముడుపుల సొమ్మును తరలించడంలో ప్రధాన పాత్ర అవినాష్ రెడ్డి అలియా సుమిత్. గచ్చిబౌలికి చెందిన అవినాష్ రెడ్డి ఎవరో కాదు, రాజకేశిరెడ్డి తోడల్లుడు. అదాన్ డిస్టిలరీ, దాని అనుబంధ సంస్థల వ్యాపార కార్యకలాపాల్లో అవినాష్ రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం ఉంది. వీరందరి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కడప జిల్లాలో వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు చెరబట్టిన అటవీ భూములకు విముక్తి లభించింది. సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాలను రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బోర్డులు పెట్టి హద్దులు పాతారు. క్రిమినల్ చర్యలు తీసుకునేలా 1-2 రోజుల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కడప జిల్లా సీకేదిన్నె మండలంలోని సుగాలిబిడికి సమీపంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ ఉంది. సజ్జల సందీప్ రెడ్డితో సహా 7 కుటుంబ సభ్యులకు చెందిన 184 ఎకరాల పట్టా భూమిలో ఎస్టేట్ నిర్మించారు. దాని పక్కనే సర్వే నెంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. సజ్జల కుటుంబ సభ్యులు అందులో 63 ఎకరాలను తమ ఎస్టేట్లో కలిపేసుకున్నారు. దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు. అటవీ భూములే కాకుండా డీకేటీ, పేదలకిచ్చిన అసైన్మెంట్ భూములను కూడా సజ్జల కుటుంబ సభ్యులు చెరబట్టారు. సుగాలిబిడికి గ్రామానికి చెందిన బొక్కే రాజానాయక్ తల్లి, భార్య పేరుతో ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల డీకేటీ భూమిని సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారు. 2022 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రాజానాయక్ 50 సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక సీఎం, డిప్యూటీ సీఎంకు వరుసగా అనేక మార్లు ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సజ్జల ఎస్టేట్ ఆక్రమణలపై ప్రభుత్వ విచారణను అడ్డుకునేందుకు సజ్జల కుటుంబం మొదట్లోనే ప్రయత్నించింది. సజ్జల సందీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపింది. 2 నెలల పాటు సర్వే చేయించింది. సజ్జల ఎస్టేట్ ఆక్రమణల్ని నిర్ధారించింది. సజ్జల కుటుంబం 63 ఎకరాల్ని చెరబట్టిందని తేల్చింది. అసైన్డ్ ల్యాండ్, చుక్కల భూములే కాదు, 5.16 ఎకరాల పాయవంక రిజర్వాయర్ భూమిని ఆక్రమించింది. అత్యధికంగా 52.40 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించినట్లు తేల్చింది. ఆక్రమిత భూముల్లో మామిడి, సపోటా పండ్ల తోటలు సాగు చేయడమే కాకుండా ఇక్కడ ఒక గెస్ట్ హౌస్, కూలీల కోసం 4 షెడ్లు నిర్మించినట్లు గుర్తించారు. వాటన్నింటినీ సీకేదిన్నె తహసీల్దార్ నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ బోర్డులు పాతారు. సజ్జల ఎస్టేట్ భూ ఆక్రమణలకు బాధ్యులపై క్రిమినల్ చర్యలకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆ మేరకు అధికారులు సీకేదిన్నె పోలీసులకు 2 రోజుల్లో ఫిర్యాదు చేసే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సీతగుంట సెంటర్ వద్ద పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఒడిషా నుంచి ఆంధ్ర మీదుగా తరలిస్తున్న 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 అరెస్టు చేశారు. నిందితులు ముంచంగిపుట్టు మండలానికి చెందిన రామలింగం, మహారాష్ట్రకు చెందిన శివాజీగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. విజయదశమి నాటికి 50% టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ 92వ వార్డు పరిధిలోని పద్మనాభనగర్లో టిట్కో ఇళ్లను మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి పరిశీలించారు. వైసీపీ పాలనలో కేవలం టీడీపీపై అక్కస్తోనే టిట్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో, ఆ రంగులు చూస్తే మార్చారు. ఇలా గత ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. ఇంకో విషయం చెప్తున్నాను, ఆ రంగులు వేసిన డబ్బులు ఇలా టెండర్ కూడా పెట్టలా.
టెండర్ పిలవాల. గవర్నమెంట్లో టెండర్ పిలవకుండా ఎవరు పనిచేయరు. వితౌట్ టెండర్ రంగులు వేయమన్నారంటే వేసేసారు, డబ్బు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ రికార్డ్ లేదు. అలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసిపోయింది. అయితే ఈరోజు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రావటం ఈరోజు ఆర్థిక వ్యవస్థని మెల్లగా గాడిలో పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో టిట్కో హౌసెస్ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి చేయమన్నారు. రేపు విజయదశమి కనీసం ఒక 50% అన్న హౌసెస్ కంప్లీట్ చేసి విజయదశమి అన్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారు నేను ఇక్కడికి రావటం చూసాము. ఇమీడియట్గా ఒక 2 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్గా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందని అన్నారు. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి కంప్లీట్ చేసి రేపు విజయదశమికి ఈ హౌసెస్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అప్పటిలోగా విమానాశ్రయానికి అనుసంధానించే రోడ్లు పనులు పూర్తి చేస్తామన్నారు. విశాఖలో VMRDAలో పురపాలక శాఖ సమీక్షలో మంత్రి నారాయణతో కలిసి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో రైలు పొడిగించాలని, దీనికి అనుసంధానంగా 6 లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరారు. ప్రధానంగా మనకు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో అది రేపు నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా కమర్షియల్గా స్టార్ట్ కాబోతా ఉంది. అది వన్స్ స్టార్ట్ అయిందంటే దానికి సంబంధించి ప్రధానంగా నగరానికి ఎయిర్పోర్ట్కి మధ్యలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన మెట్రో కానీ అలాగే ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ ఎక్స్పాన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కనెక్ట్ చేసే రోడ్లన్నీ నేషనల్ హైవే కనెక్ట్ చేయాలంటే వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ కావాలి. అందుకే నెక్స్ట్ మీటింగ్ NHC, R&B అలాగే మొత్తం GVMC అందరితో కలిపి VMRDAతో ఒక మీటింగ్ పెట్టుకోవాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి టిట్కో హౌసెస్ కానీ, మెట్రో గురించి కానీ, తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, బీచ్ ఫ్రంట్ విశాఖపట్నం నుంచి భీమిలి వరకు కూడా పెంచాలని అందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పి డిఫరెంట్ జోనింగ్ అది చేయమనేసి వారిని కోరడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద చర్చ తీసుకోవడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాత ఇళ్లలో విద్యుత్ వైరింగ్ సామర్థ్యం ప్రస్తుత గృహ అవసరాలకు సరిపోతుందో లేదో ప్రజలు సరిచూసుకోవాలని అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. ఇటీవల పాత బస్తీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదానికి అధిక లోడే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. చార్మినార్ ఫైర్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ప్రమాదం ఆరంభమైంది. ఎయిర్ కండిషన్గా ఉంది కాబట్టి స్మోక్ ఎక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని ఆ స్మోక్ని బ్రీత్ చేసి ఈ విధమైనటువంటి ట్రాజడీ జరగటానికి అవకాశం కలిగింది. సో ఇక్కడ కాజ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, కాజ్ ఆఫ్ డెత్ అనేది స్మోక్. ఈ మిక్స్డ్ ఆక్యుపెన్సీ, ప్రత్యేకంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో తక్కువ ఖర్చుతో చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ. మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఈ వైర్లు కూడా దాంతోపాటు ఇలా FLRS వైర్లు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా మటుకు ప్రమాదం తగ్గిపోతుంది. రెండోది మనం ఏం చెప్తున్నామంటే అసలు ఈ ప్రమాదం ఒకవేళ జరగటానికి అవుతుంది అనగానే ఆపేయాలనుకోండి, ఆటోమేటిక్ స్విచ్లు ఉండాలి. దాన్నే మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని అంటారు. కొన్ని సింపుల్ జాగరూకతలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాం మీ ద్వారా. అమెరికాను శత్రు దేశాల క్షిపణిదారుల నుంచి రక్షించుకోవడానికి 3 ఏళ్లలో గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం మొదటి విడతలో $25 బిలియన్, అంతిమంగా $175 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ అమెరికన్లకు ఇచ్చిన హామీ మేరకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ పూర్తయితే ప్రపంచంలోని ఏ వైపు నుంచి అమెరికాపై క్షిపణి దాడులు జరిగినా అడ్డుకోగలదని చెప్పారు. చివరికి అంతరిక్షం నుంచి ప్రయోగించిన గోల్డెన్ డోమ్ అడ్డుకుంటుందని ట్రంప్ తెలిపారు.
అమెరికా భద్రతకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. క్షిపణి దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవటానికి గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 3 ఏళ్లలోపే గోల్డెన్ డోమ్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఇందుకోసం మొదటి విడతలో $25 బిలియన్, అంతిమంగా $175 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రజల భద్రతకు గోల్డెన్ డోమ్ కీలక ముందడుగని ట్రంప్ అభివర్ణించారు. 40 ఏళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్ గోల్డెన్ డోమ్ కోసం ఒక విజన్ ను రూపొందించారని చెప్పారు. ఆయన మొదలుపెట్టిన పనిని తాము పూర్తి చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. Campaign, I promised the American people that I would build a cutting-edge missile defense shield to protect our homeland from the threat of foreign missile attack. And that's what we're doing. Today I'm pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. And Canada has called us and they want to be a part of it. So we'll be talking to them. They want to have protection also. So as usual, we help Canada do the best we can. This design for the Golden Dome will integrate with our existing defense capabilities and should be fully operational before the end of my term. So we'll have it done in about 3 years. We will truly be completing the job that President Reagan started 40 years ago, forever ending the missile threat to the American homeland, and the success rate is very close to 100%, which is గోల్డెన్ డోమ్ పూర్తయితే అమెరికాపై ఏ తరహా క్షిపణి ప్రయోగించినా అడ్డుకోగలదని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ తో హైపర్సోనిక్, బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన క్రూయిజ్ క్షిపణులతో సహా అన్నింటినీ గాలిలోనే కూల్చివేయవచ్చని వెల్లడించారు. Once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. And we will have the best system ever built. As you know, we helped Israel with theirs and it was very successful, and now we have technology that's even far advanced from that. But including hypersonic missiles, ballistic missiles, and advanced cruise missiles, all of them will be knocked out of the air. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లీ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని ట్రంప్ తెలిపారు. డోమ్ నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చవుతుందని పేర్కొన్నప్పటికీ వాస్తవంగా ఆ మొత్తం $542 బిలియన్ అవుతుందని అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రణాళికను ఇప్పటికే రష్యా, చైనా వ్యతిరేకించాయి. గోల్డెన్ డోమ్ నిర్మాణం ద్వారా అంతరిక్షాన్ని కూడా అమెరికా యుద్దభూమిగా మార్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని పేర్కొన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో విధుల నుంచి తప్పించిన 2,000 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి తీసుకోవాలంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ధర్నా శిబిరంలో బుధవారం మధ్యాహ్నం 1 గంటకు నిరాహార దీక్షకు కూర్చున్న షర్మిలను రాత్రి 10 గంటల ప్రాంతంలో తరలించారు. దీక్షా శిబిరం నుంచి షర్మిలను తీసుకెళ్తుండగా స్టీల్ ప్లాంట్ కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి షర్మిలను విశాఖ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. మన్యం జిల్లా సాలూరులో గత 2 రోజులుగా విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు రోడ్డెక్కారు. విద్యుత్ పునరుద్దరించడం లేదంటూ గొట్టాపు వీధి రామమందిరంలోని విద్యుత్ శాఖ అధికారి రంగారావును నిర్బంధించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైందంటూ సాకులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. త్వరలో అంతరిక్ష కేంద్రంకు వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడ ప్రత్యేకంగా రూపొందించిన వాచ్లను ధరించనున్నారు. శుక్లా ఇతర వ్యోమగాములతో పాటు స్విట్జర్లాండ్కు చెందిన ఒమేగా సంస్థ రూపొందించిన చేతి గడియారాలను తీసుకెళ్తామని యాక్సియం స్పేస్ బృందం ధృవీకరించింది. 1965లో చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఈ గడియారాలను వెంట తీసుకెళ్లేందుకు నాసా అనుమతి లభించింది. స్పేస్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులైనా తట్టుకునేలా ఈ వాచ్లను రూపొందించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, జీరో గ్రావిటీ, అధిక పీడనం సహా ఎలాంటి వాతావరణంలోనైనా అవి పనిచేస్తాయి. యాక్సియంలో వెళ్లే వ్యోమగాముల్లో ప్రతి ఒక్కరికి 2 వాచ్ల చొప్పున అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లనున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్రలు మొదలైన తొలి రోజుల నుంచే ఈ వాచ్ల సంప్రదాయం మొదలైంది. యాక్సియం 4 మిషన్లో భారత కాలమానం ప్రకారం జూన్ 8న
సాయంత్రం 6:41 ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో శుభాంశు రోదసిలోకి దూసుకెళ్లనున్నారు. రానా నాయుడు సీజన్ 1 కంటే సీజన్ 2లో యాక్షన్ హంగామా ఎక్కువగా ఉంటుందని కథానాయకుడు రానా తెలిపారు. విక్టరీ వెంకటేష్ రానాలతో నెట్ఫ్లిక్స్ నిర్మించిన రానా నాయుడు వెబ్ సిరీస్ జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఐమాక్స్ వద్ద రానాతో పాటు ఈ సిరీస్లో ప్రతి నాయకుడిగా నటించిన అర్జున్ రాంపాల్ సందడి చేశారు. రానా నాయుడు పోస్టర్ను అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు. మొదటి సీజన్పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో రెండో సీజన్లో ద్వంద్వార్థాలు లేకుండా నెట్ఫ్లిక్స్ జాగ్రత్తలు తీసుకున్నట్లు రానా వివరించారు.